సార్ నమస్తే అండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో జరుపుతున్న సమీక్షల్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం, కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ని ఇంక్లూడ్ చేయబోతున్నాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇంగ్లీష్ని బలవంతంగా రుద్దుతున్నారని భావించాలంటారా, లేదంటే సమకాలీన పరిస్థితుల కోసం ఇంగ్లీష్ని ఇంక్లూడ్ చేస్తున్నారనుకోవాలంటారా? ప్రస్తుతం ఏంటంటే మంత్రి కాగానే ఏమనిపిస్తుంది అంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి మార్పు వస్తుంది. అకాడమీషియన్స్ని అంటే ఆ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి టీచర్స్ని వీళ్ళని హెడ్ మాస్టర్స్ని వాళ్ళని పిలిచి బాబు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి మార్పులు తీసుకురావాలి. అంతేగాని ఆయనేమో అన్ని ఇంగ్లీష్ మీడియాలు పెట్టి రకరకాలుగా చిన్నాభిన్నం చేసి వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు ఆయన 7 చేశాడు. అందుకనే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మేము కాకతీయ ట్రస్ట్ కింద ఈ పిల్లలందరినీ ఏం చేశారంటే పిల్లలకి 10th చదివిన పిల్లల కాడికి కూడా వాళ్ళకి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కానీ రాసుకునేటువంటి వ్యవస్థ లేదు. అంత షాలో ఊరికే ఏది ముక్కు పెట్టుకొని చేయటం తప్ప. మాస్టర్లు కూడా ఎట్ట తయారయ్యారంటే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే మార్కులు తక్కువ వస్తే మాస్టర్లు పరీక్ష చేస్తున్నారు. తప్పు కదా, మాస్టర్లు ముద్దబ్బాయి మాస్టర్లు ఏం చేస్తారు. అందుకని మాస్టర్లు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు మార్కులు 100కి 100 రావటం ఎక్కడైనా చూసావా నువ్వు లాంగ్వేజెస్లో? 100కి 100. అందుకని మేమేం చేస్తున్నామంటే కాకతీయ విద్య ఇప్పుడు కుల వ్యవస్థ బలపడిపోయింది. ఏ కులం ఆ కాలానికి చేసుకుంటున్నారు, పేర్లు కూడా కులాలను పేర్లు పెట్టుకుంటున్నారు. భయంగా బ్రహ్మాండంగా మా కులం పెట్టుకుంటున్నారు. అందుకని కాకతీయ విద్యా ట్రస్ట్ మేమేం చేసామంటే పేద రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నట్టు 5-6 తరగతుల పేద పిల్లలు, కమ్మ పిల్లలే ఎవరు అంటే పిరపకాయలకి తల్లిదండ్రులు పోతారే వాళ్ళని తీసుకొచ్చి జిల్లా పరిషత్ హై స్కూల్లో చేర్పించి మేము హాస్టల్స్ పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి మేము కోచింగ్ ఇస్తున్నాం. ఇలా కాకతీయ విద్యా ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తున్నారు. ఇలాంటి హాస్టల్స్ శ్రీశైలంలోనూ బాయ్స్కి ఉంది, అట్లానే వినుకొండలో బాయ్స్కి గర్ల్స్కి ఉంది. వినుకొండలో నేను ఆర్గనైజ్ చేశాను. 120 మంది అమ్మాయిలు 50 మంది అబ్బాయిలు ఉన్నారు కాకతీయ స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ కింద. అట్లానే నర్సరావుపేటలోను కోటప్పకొండలోను విజయ సెంటర్. ఇదంతా సెంటర్ ఏంటంటే విజయవాడలో కానూరులో అసలు సెంటర్ అది. వాళ్ళు మానిటర్ చేసి అన్నిటికీ పిల్లలకి ఎట్లా చదువుకుంటున్నారు, ఏం చదువుకుంటున్నారు, వాడు క్యాలిబర్ ఎంత, కెపాసిటీ ఎంత, రోజు పేపర్లు పంపిస్తారు. పేపర్లు పంపించి ఇదంతా ఆబ్జెక్టివ్ టైపే సార్ అంతే. ఆ పేపర్లు పంపించి ఏం చేస్తున్నారంటే ఆ పేపర్లు ఆ పిల్లలు ఈ పిల్లల చేత ఆ పిల్లల చేత వాల్యూ చేయించుకుంటున్నారు. చేయించిన తర్వాత మంచి తెలివికల్ల పిల్ల ఉంటుంది, ఆ పిల్ల చేత తతిమోళ్ళకి పాఠాలు చెప్పిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, తతిమోళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు పోటీ పడుతున్నారు, మనం కూడా ఎందుకు చదవకూడదు అని. అలా మంచి ఇప్పుడు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ సంపాదిస్తున్నారు. కేకేఆర్ విద్యా సంస్థలో మామూలు సీట్లు సంపాదించుకుంటున్నారు. ఇట్లా మొత్తం 1000 మంది దాకా పిల్లలు కాకతీయ ట్రస్ట్ హైదరాబాద్లో 1000 మంది పిల్లలు ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే ఇతర కులాలకు కూడా మీరు చేసుకోండి, మీరు పెట్టుకోండి, మేము సహాయపడతాము. అట్లానే ఇప్పుడు గుంటూరులో కమ్మ హాస్టల్ ఉంది. ఎంతమందికి ఇస్తున్నారు ఆ స్కాలర్షిప్? ఇతర కులాల వాళ్ళని పిలిచి మొత్తం 20 లక్షలు స్కాలర్షిప్ ఇస్తున్నారు. అక్కడనే కాకతీయ విద్యా ట్రస్ట్ అని మన కేఎల్పి స్కూల్ వాళ్ళు సంవత్సరానికి 60 లక్షలు. ఇవన్నీ కమ్మారియే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్. పిల్లల్ని బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. మా కాన్సెప్ట్ ఏంటంటే మేము ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే మీరు ఇతర కులాలను కూడా చేర్చుకోవచ్చు కదా అని. అక్కడ ఏంటంటే ఇప్పుడు కుల వ్యవస్థ బలపడిపోయింది, సరిపట్ల. అందుకని అది కూడా ట్రై చేసాం మేము. అన్ని కులాల వాళ్ళని పెట్టి కూడా ట్రై చేసే దాంట్లో ఫెయిల్ అయ్యాం. ఎందుకంటే వాళ్ళని సార్ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారండి అని, వాళ్ళు ఇట్లా అన్నారని ఎన్ని గొడవలు రావడం మూలంగా ఇప్పుడు ఓన్లీ కమ్మ గర్ల్స్కే, పూర్ కమ్మ గర్ల్స్కి నువ్వు అది కూడా చూడు, అన్ని వ్యవస్థల్లో బాగా చదువుకుంటున్నారు. ఇంకేంటంటే 10th అయిన తర్వాత మెరిట్ పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివిస్తున్నాం, మెరిట్ కాని పిల్లల్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పంపిస్తున్నాం. అంటే దీంట్లో ఇక్కడ గవర్నమెంట్ తరపున తీసుకోవాల్సిన విధానాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పిస్తున్నాం మేము. గవర్నమెంట్ స్కూల్లోనే మేము బయట ఏం చేర్పించట్లా. ఈ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పిస్తున్నాం.
గవర్నమెంట్ స్కూల్లో విద్యా వ్యవస్థలో మాస్టర్లు అట్లా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్కి ఈ ప్రైవేట్ స్కూల్స్కి కోళ్ల ఫారాల్లో 2 కోళ్ల ఫారాలు ఉన్నాయి. కోళ్ల ఫారాల్లో పెంచేటంటే ఈ విద్యా వ్యవస్థ ఏది రెసిడెన్షియల్ స్కూలు. తర్వాత ఏమో మామూలు ఫ్రీగా కోళ్ళు తిరుగుతుంటాయే అదేమో ఇది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు జిల్లా వీళ్ళకి ఏంటంటే బాధ్యత లేదు. టీచర్స్ కూడా ఎవరు ఇంతకుముందు మాస్టర్లు ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. మాస్టర్ అంటే భయం భక్తులు ఉండే గౌరవం ఉండేది. ఏ మాస్టరు ఊళ్ళల్లో ఉండలేదు. అసలు నువ్వు నమ్ము, గుంటూరు నుంచి చీరాలు వెళ్తున్నారయ్యా, చీరాలు కాదు మన మాచర్లు వెళ్తున్నారయ్యా టీచర్స్. నువ్వు ఎక్కడైనా చూడు, నువ్వు విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైంది. అంటే ఇప్పుడు దాంట్లో మార్పులు తీసుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న కృషి అసలు ఎలా చూడవచ్చు అంటారు? సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే టీచర్ల బదిలీలు కానీ వీటిలో పారదర్శకంగా ఉంటాము అని చెప్పి ఏదైతే ప్రకటిస్తున్నారో అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? దీనికి ఒకటే మార్గం, ఈ రెసిడెన్షియల్ సిస్టాన్ని మీకు ఏ రెసిడెన్షియల్ స్కూల్ అని తీసుకో, కాలేజీని తీసుకో, వాడికి ఆట స్థలాలు ఉన్నాయా? వాడిని బయటికి ఏమైనా తిరగనిస్తున్నారా? దాంట్లో కూర్చోబెట్టి బ్రాయిలర్ కోళ్ళలాగా నోటం తప్ప వాళ్ళకి సామాజిక స్పృహ అనేటువంటిది ఆ పిల్లలకి లేదు. సమాజంలో ఇప్పుడు మన పిల్లలు స్కూళ్ళు ఉన్నారు, జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నారు, పిల్లలందరూ ఫ్రీగా తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, అన్ని రకాల పిల్లలతో తిరుగుతున్నారు. సామాజికంలో ఎట్లాంటి మార్పులు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి సమాజంలో ఎట్లా బతకాలనేటువంటి తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రీగా తిరిగిన వాళ్ళకను ఇంట్లోనే కూర్చొని చదువు చెప్పిన వాళ్ళకి తేడా ఉంటుంది కదా. ఈ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అంతా కూడా వ్యవస్థ నాశనం చేసింది. ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా బీఈడీలు ఎంఈడీలు చాలా విద్యావంతులు, హైలీ క్వాలిఫైడ్. ఎస్పెషల్లీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏమీ లేదు. ఎస్ఎల్సీ పాస్ బీఈడీ గీలు తీసుకొచ్చేసి వాళ్ళు చేసేది ఏంటంటే రుబ్బటమే. దీనివల్ల ఏంటంటే విద్యా వ్యవస్థ పూర్తిగా ఒకటే వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే స్వేచ్ఛగా ఉండేది ఏది ఎన్నుకోవడానికి. ఇప్పుడు ఏంది డబ్బు పిల్లలు పట్టిన తెచ్చారు. ఇప్పుడు 90% వచ్చినటువంటి పిల్లాడిని అరే నీకు 100 ఎందుకు రాలేదు అనుకున్నారా పేరెంట్లు? తప్పు టీచర్స్ కాదు, పేరెంట్స్ తప్పు. ఇప్పుడు 99 వస్తే 100 ఎందుకు రాలేదురా, మా అబ్బాయికి 100 ఎందుకు రాలేదు? దీంట్లో ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే తల్లిదండ్రులు మా అబ్బాయి బాగా రావాలా, బాగా సంపాదించాలా, ఇదే వ్యవస్థ తప్ప వీడు సామాజికంగా ఎట్లా ఉపయోగపడతాడు ఏమిటనేటువంటి అవగాహన. ఇంతకుముందు అంటే స్కూల్స్లో ఏం చెప్పేవాళ్ళు అంటే ఒరే సమాజం ఉంది, మీ ఊరుంది, మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉంది, ఇవన్నీ టీచర్ చెప్పేవాళ్ళు. మీ అమ్మ మాని చూసుకోండమ్మా, మీ ఊరు చూసుకోండమ్మా, జన్మభూమి కాన్సెప్ట్ ఇవన్నీ టీచర్ అవి చెప్పేవాళ్ళు లేడు. పూర్తిగా చదువు. అందుకని ఈ వ్యవస్థను బాగుపడాలంటే ప్రభుత్వం మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేయాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని రెసిడెన్షియల్ వాళ్ళ మీద కూడా వాళ్ళని కూడా చెక్ పెట్టాలి. ఏమిటాయా ఫీజులు? ఎల్కేజీ పిల్లకి ₹1,00,000. పొలాలు అమ్ముకొని పిచ్చి రైతులు ఏదో పొడుస్తామని ₹1,00,000 ఎల్కేజీ పిల్లలకి. తర్వాత ఎంత అంటే గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా లేవనే ఆ సిస్టమ్ వైపు వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారా, లేదంటే ఏమనుకోవాలంటారు? గవర్నమెంట్ స్కూల్స్ని దీన్ని రెగ్యులేట్ చేయొచ్చు గట్టిగా. ప్రభుత్వం కనుక గట్టిగా ఉన్నట్లయితే, ఏదైనా ప్రభుత్వం గట్టిగా బలంగా ఉంటే ఎవరినైనా భయపడతారు. ఇప్పుడు సస్పెండ్ చేసేవనుకో, తప్పు చేస్తున్న టప్ప సస్పెండ్ చేసేవనుకో తత్తి జాగ్రత్త పడతారు. పనిష్మెంట్ లేకపోతే ఒకటే గుర్తుపెట్టుకో, పనిష్మెంట్ లేకపోతే ఈ వ్యవస్థలో ఏది సక్రమంగా జరగదు. ఏమిటికి పనిష్మెంట్ ఎందుకు లేదండి అని అడుగుతావు నువ్వు. ఎందుకు లేదు అంటే రాజకీయ నాయకులు ఎవడొకడు ఉంటాడు వాడికి. ఈ ట్రాన్స్ఫర్స్ కూడా ఎమ్మెల్యే లెటర్లు తీసుకురండి, ఎంపీ లెటర్లు తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ వాడు పాతుకుపోతాడు, వాడు వేరే పని చేయడు, వాడికి వేరే వ్యాపారాలు ఉంటాయి. మాస్టర్లు అనేవాళ్ళు ఇంతకుముందు మాస్టర్లు బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు, పాఠాలు చెప్పేవాళ్ళు, సక్రమంగా డెడికేట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, సైడ్ వ్యాపారాలు, వాళ్ళు లోకల్గా ఉంటారు. అందుకని విద్యా వ్యవస్థ పూర్తిగా ఈయన మళ్ళీ ఏదో చేశాడు, ఇంక అర్థం కాలేదు. 9 ఎందుకు అసలు పూర్వకాలం మనకి ఎట్టుండేది? ఎలిమెంటరీ లెవెల్ 1 నుంచి 5, 6 నుంచి 10, ఎస్ఎస్ఎల్సి 11. అంటే గడిచిన 5 సంవత్సరాలు ఇవన్నీ కన్ఫ్యూజన్ అయిపోయినాయి అంటారే కాదు? అసలు నేను ఎంఎస్సీ పిహెచ్డీ అయ్యా, గవర్నమెంట్ కాలేజీలో పనిచేశాను 30 ఏళ్ళు. నాకే అర్థం కావట్లా గడిచిన 5 సంవత్సరాలు జరిగిన విధానాలు. అసలు అర్థం కావట్లా. ఏమిటో ఇప్పుడున్నాయి ఏమిటి 9 రకాల స్కూల్స్ ఏంది? ఏమిటిది 9 రకాల స్కూల్స్ పెట్టాడు ఆయన, ఏదో చెప్తున్నాడు. అసలు ఎందుకు సింపుల్గా ఎడ్యుకేషన్ సిస్టము ఇది బాగానే ఉంది,
చిన్నపిల్లలకి చేస్తున్నారు, ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి వేరుగా పెడుతున్నారు, ఆయాలు పెడుతున్నారు, అది బాగానే ఉంది. 1 to 5 పెట్టు, వాళ్ళు మంచి టీచర్స్ పెట్టు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వు, తర్వాత హై స్కూల్స్ కట్టు, గవర్నమెంట్ ఉంది, స్థలాలు సేకరించు, బోల్డ్ స్థలాలు హై స్కూల్ బాగా కట్టండి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు కట్టారు చేశారు. కాకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లోపము, దానికి ఒక సిస్టమ్ పెట్టి దీన్ని మానిటర్ చేసి ఇదిగో వీళ్ళు ఎట్లా చెప్తున్నారు ఏమిటి అనేటువంటిది లేదు. అందుకని ఈ విద్యా వ్యవస్థ దేశానికి రెండే నాన్న. గవర్నమెంట్ చేయాల్సింది 2 విషయాలు. 1 ఆరోగ్యం, మంచి హాస్పిటల్స్. 2 విద్యా వ్యవస్థ. నువ్వేమీ స్కాలర్షిప్లు ఇవన్నీ బెనిఫిట్స్ ఫ్రీ బీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచి ప్రభుత్వం చేయాలంటే. కాకపోతే ఏంటంటే అది చేస్తే ఓట్లు వేయరు.